ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్న మామిడి చెట్టు పూత అనమాట. దీనిలో చూస్తున్నారా పిందెలు ఎన్ని ఉన్నాయో. పిందెలు ఎన్ని వేసాయో చూసారా. ఇది ఒక రకమైన అడవి మామిడి అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది, చాలా పులుపుగా ఉంటుంది, ఊరగాయలకు బాగా పనికొస్తుంది అనమాట. చూస్తున్నారు కదా కాయలు ఎన్ని కాస్తుందో. గుత్తులుగా కాసేస్తుంది. ఒక్కో గుత్తికి 100 కాయలు ఉంటాయి అన్నమాట. దీని స్పెషాలిటీ అదే. ఈ మామిడి చెట్టు ఒక గుత్తికి కాయ కాసిందంటే 100 కాయలు తక్కువ ఉండవు, అన్నీ ఎక్కువగా కాస్తుంది. ఒక్కొక్క గుత్తి అయితే బీభత్సంగా పూలు. న్యాచురల్గా అంటే ఇది నాటు వెరైటీ కదా, కాయలు అయితే హైబ్రిడ్ లాగా రాలిపోవు, చాలా వరకు కాయలు కాస్తాయి. చూస్తున్నారా ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ గుత్తులో ఎన్నో కాయలు ఉన్నాయి, కనబడుతుందా? ఈ గుత్తులో ఎన్నో కాయలు ఉన్నాయి. ఇవన్నీ అలాగే కాయలుగా మారితే మనకు ఎలా ఉంటుందో ఊహించండి. చూడండి, ఈ గుత్తులు కూడా మీరు గమనించవచ్చు, చాలా పిందెలు కనబడతాయి. న్యాచురల్గా పాలినేట్ అవుతాయి హనీ బీస్ నుంచి. సో ఇవైతే చూడండి ఎంత బాగా. ఇక్కడ ఈగలు కూడా కనబడుతున్నాయా, పాలినేట్ చేసేటి ఈగ ఉందో చూడండి ఇక్కడ. ఇవన్నీ పాలినేషన్ చేస్తాయి. సో మనమైతే ఏం కెమికల్స్ వాడలేదు, న్యాచురల్గా పాలినేట్ అయ్యే కాయలు కాస్తాయి అన్నమాట. చూడండి ఎన్ని పిందెలు, ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ పిందెలు, ఇవన్నీ పిందెలు. సో ఇవన్నీ కాయలు కాస్తాయి. చూడండి, చూడడానికి కూడా ఎంతో అందంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా చూడండి ఎన్నో కాయలు కాస్తున్నాయి. ఒక్కొక్క గుత్తికి బీభత్సంగా కాయలు కాస్తుంది అన్నమాట. మాకైతే అప్పుడు ఒకసారి వీడియో పోస్ట్ చేస్తాను ఈ కాయలు బాగా కాసిన తర్వాత. చూస్తున్నారు ఇవన్నీ పిందెలే, ఇవన్నీ కూడా పిందెలే. ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి చూడండి. సో ఒక్కసారి కాయ వేసినది ఈ ఒక్క పూల గుత్తులోనే మీరు చూస్తే ఎన్నో కాయలు కనపడతాయి. సో ఇలా గుత్తులుగా కాయలు అయితే కాసేస్తుంది. చూడండి, ఇవన్నీ కాయలుగా మారుతాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా అందంగా ఉన్నాయి కదా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.